వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత దాదాపుగా 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉంటున్నారు. 10.5 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఆయన బయట ఉంటున్నారు. సిబిఐ కేసుల్లో 11 సిబిఐ కేసుల్లో A1గా ఉన్న ఆయన దాదాపుగా 43,000 కోట్ల వరకు అవినీతి చేశారు అని సిబిఐ ఛార్జ్ షీట్లు వేసింది. ఇదేదో కల్పితాలు కాదు, సిబిఐయే ఛార్జ్ షీట్లు వేసిన కేసు ఇది. ఈ జగన్ ఆస్తుల కేసులో ప్రధానమైన అంశం ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలని రాజకీయ విమర్శ ఉంది. మీరు పెట్టినటువంటి ఛార్జ్ షీట్లు పెట్టినటువంటి వ్యక్తిగా టోటల్గా ఎంత లావాదేవీలు జరిగినాయి, ఎంత ఫ్రాడ్ జరిగింది అనేది మీ ఐడెంటిఫికేషను. 1,00,000 కోట్లు అన్నది నిజమా కాదా? అదేంటంటే పరిభాషలో వాళ్ళు మనకేంటంటే ఉన్న దాంట్లో వచ్చిన ఎవిడెన్స్లో ఎంత మాత్రం ఉందో ఆ ఎవిడెన్స్లో ఉన్న అమౌంట్స్ని ఖచ్చితంగా అక్కడ తెలియజేయడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఏదో రాజకీయ ప్రచారానికి నేను అనేది అసలు సుమారు 10,000 కోట్ల, 15,000 కోట్ల, 43,000 కోట్ల, 1,00,000 కోట్ల. అది ఎగ్జాక్ట్గా ఐ థింక్ ఒక 1,500 కోట్లు అప్రాక్సిమేట్గా, ఇంకా నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ అండి, అరౌండ్ ఏదైతే ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో మన పేపర్ అది మాత్రమే సబ్మిట్ చేస్తాం. అది దాని ప్రకారం 1,500 కోట్లు అనుకుంటాను, రఫ్లీ అరౌండ్. అది 1,00,000 కోట్లు అనేది అయితే కాదు, అది ఎవరో పొలిటికల్. ఈ ఫస్ట్ క్లిప్లో ఉన్న వ్యక్తి పేరు శ్రీనివాస్ అండి, తెలుగుదేశం బ్రోకర్, పెద్ద బ్రోకర్ గాడు. మళ్ళీ పేరుకి న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. నాకు ఆ పార్టీలో తెలిసిన ఈ పార్టీలో ఈ బొచ్చులో గడికి ఎవ్వరు ఏం తెలియదు. అరే 43,000 కోట్లు సిబిఐ ఛార్జ్ షీట్లా? ఆయనే కదరా, జేడీ లక్ష్మీనారాయణ కదరా సెకండ్ క్లిప్లో ఉన్న ఆయనే కదరా విచారణ చేసింది. ఆయన ఎంత ఉన్నాడరా? 1,500 కోట్లు ఉన్నాడు. మిగతా డబ్బులు ఎవడిరా? ఏమన్నా నీ అమ్మ పుస్తులమ్మి వచ్చిన డబ్బులా, లేకపోతే నీ బాబే సంపాదించిన డబ్బులా మిగతా డబ్బులు? ఇలాంటి తప్పుడికి మటుకు మీరు మీ బతుకులే ఫేక్ రాని అబ్బా. మళ్ళీ అవతలని అదే దొంగ ఒకడు దొంగని ఇంకొకటి దొంగ అన్నట్టుందిరా మీరు. ఏదో నా కొడకల్లారా ఇలాంటి తప్పుడి కనుక పెడతారా ఎదవా. నువ్వెంత పెద్ద ఎదవ నా కొడుకు. మొన్న నాతో వాట్సాప్ చాట్ చేసావు, అర్థమైంది. మొన్నటిదాకా నీ మీద ఆవగించేంతైనా ఒక పాజిటివ్ ఉంది. అబ్బరే ఏం బతుకురా నీది. వెళ్ళి సంకలం నాకరా, వాళ్ళ సంకలం టీడీపీ వాళ్ళ సంకలం నాకితే ఇస్తారు. అని ఇంకోట్రా, వైసీపీ సోషల్ మీడియాకి పనిచేస్తున్న వాళ్ళు ఎవడైనా ఎప్పుడైనా నాకు సహాయం చేయండి నాకు అని చెప్పి ఎవడని అడిగాడు? ఎవడు అడగలా. నీలాంటి యదవ నా కొడుకు నువ్వు ఒకటివి, ఆ మాసేన రాజేష్, మీ తెలుగుదేశం వాళ్ళందరూ అడుగుతారు. అడుక్కునే నా కొడుకులు రా, డిజిటల్ మీడియాలో అడుక్కు తినే యదవా. దా వచ్చి విజయవాడ కనకదుర్గం గుడి మెట్ల దగ్గర కూర్చోండి ఇద్దరు వచ్చి, నువ్వు రాజేష్ గారు, ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. పెచ్చన కూడా తప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్న ఎదవరే.